8వ వ్యసనం. నేను దానికి బానిస. నా పేరు రాకేష్. నేను సినిమా అనే వ్యసనానికి బానిస అయ్యాను. ఏంటి, నా పేరు ముఖేష్, నేను పొగాకు బానిస అన్నట్టు చెప్పానా? ఈ సినిమా జబ్బు అంతకంటే ప్రమాదకరం. ఎస్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు లైఫ్. సినిమా తీయాలన్న నా 25 సంవత్సరాల కల, సినిమా నా స్వప్నం, వ్యాపకం, వృత్తి, వ్యసనం. చా 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 అసలు ఎవరికి సినిమాలు తీయడం చేత కావట్లేదు రా సాయి. ఎవరిదొక ఎందుకు, మనవాడు ఉన్నాడు లాస్ట్ డైలాగ్ లేకుండా సినిమా తీశాడు, ఎవడు చూశాడు, అడిగితే ఆత్మసంతృప్తి మిగిలింది అంటాడు. అదే హిట్ అయింది అనుకో, ఇండస్ట్రీ కమర్షియల్గా 4 రూపాయలు వచ్చే సినిమాలు తీయాలి, మన ఆత్మసంతృప్తి కోసం ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అని మళ్ళీ ఈడే అంటాడు. సార్ వెళ్దామా? ఎస్ సార్. స్టోరీ చాలా బాగుంది, మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇందులో 3 హీరోయిన్స్, వాళ్ళకి 3 హీరోలు కదా. హీరోయిన్స్ అలా ఉంచుదాం, హీరోని ఒక్కని చేసి 3 వారికే పే చేద్దాం. హీరో నేనే చేస్తాను. ఇంకా ఐటమ్ సాంగ్ వేద్దాం, మంచి బిల్డప్ షాట్స్ తీద్దాం. నువ్వు 50 అడిగావు కదా, 1 crore పెడతాను. అలాగే హీరోయిన్స్ కూడా మనకు అన్ని విధాల కంఫర్ట్గా ఉన్న వాళ్ళు తీసుకుందాం. షూట్ టైంలో మనం కూడా రిలాక్స్ అవ్వాలి కదా. ఆడిషన్స్ పెడదాం, విత్ అని చెప్దాం. అంటే ఈజీగా 10 మంది దొరుకుతారు. 3కి మెయిన్ రోల్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇద్దాం. మనం ఎవరిని మోసం చేయకూడదు కదా. సార్, మనం సినిమాని సినిమాలా చేద్దాం. అయినా నేను మీ దగ్గరకు వచ్చింది సినిమాని ప్రొడ్యూస్ చేయమని, అంతగాని మీకు ఏదో హీరో క్యారెక్టర్ ఇద్దామని కాదు. అంతగా మీకు కావాలనుకుంటే మన 3 హీరోయిన్లో ఒకరికి యంగ్ ఫాదర్గా చేయండి. ఏంటి, నేను డబ్బులు పెట్టి ఎవరిని హీరోగా చేయాలా? నేను ఫాదర్ రోల్ చేయాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నా కండిషన్లో చేస్తే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. సారీ సార్, ఐ డోంట్ కాంప్రమైజ్. మిస్టర్ రాకేష్, సబ్జెక్ట్ నాకు నచ్చింది, ఇస్తే నాకు ఇవ్వు, లేదంటే ఎవరితో చేయనివ్వను. డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ వెళ్ళి నువ్వు బీచ్ రోడ్లో షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి. హలో, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే? బాల రసాల సాల నౌపల్లవ కోమల కావ్య నాయకిన్ కూనలకిచ్చి పడుపుకూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి. సరస్వతిని లక్ష్యము కమ్ముకొని పడుపుకూడు తినడం కంటే వ్యవసాయం చేసుకుని బతకడం మేలన్న బమ్మెరపోతన మాకులం వాడు, కవికులం వాడు. సినిమాని డబ్బుతో అమ్మాయిలతో తూచే చిడపురులతో కలిసి పనిచేసి మానసిక విచారం చేయలేను నేను. షార్ట్ ఫిలిం కాదు, సినిమాయే చేసి చూపిస్తా. నువ్వు చిన్న చూపు చూస్తున్న అదే షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నా వీధుల్లో తిరుగుతున్న కుర్రాళ్ళని పెట్టి, వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా, వాడికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్లతోనే సినిమా చేసి చూపిస్తాను. నువ్వు చూస్తావు. సూపర్ డైలాగ్ కదా సార్. ఒక పేపర్లో రాసుకొని మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఏదైనా సినిమాలో పెట్టుకోండి సార్, లేదంటే మడిచి మీ కంఫర్ట్ జోన్లో పెట్టుకోండి సార్. ఓయ్, ఇది రంజిత, గీత, లాస్య అనే 3 అమ్మాయిల కథ. వీరితో ముడిపడి ఉన్న ఇంకొందరి జీవితాల కథ. రంజిత, గీత, లాస్య. రంగీల.
ఏ ఏంటి నువ్వు నేనేదో సరదాగా చేస్తే సరదాకైనా సరే బావకి దూరం అవడం నేను భరించలేను. అది నీకు కాగితం కావచ్చు, నాకు జీవితం. అయ్యో సారీనే. నిన్ను నీ బావని ఎవ్వరూ దూరం చేయరు, సరేనా? పద వెళ్దాం. ప్లీజ్ ఒక్కసారి నవ్వు. వెళ్దాం. బాబు రెడీయా? లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓ ఓ ఓ ఓ మనకు వాయిస్ ఓవర్ వద్దు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఊళ్ళో ఫస్ట్ డిజిటల్ అయింది నేనే. అందుకే ఊళ్ళో అందరూ నన్ను పేటిఎం మురళి అంటారు. మీకేమన్నా కావాలంటే చెప్పండి, పేటిఎంలో ఆర్డర్ పెట్టేస్తా. అలాగ దీని మీద నుంచి యాక్షన్. ఈ శాల్తీ మా చిన్న మామయ్య అటు చేస్తే పెట్టు, సినిమా అటు, పిచ్చిలో పడి పెళ్లి కూడా చేసుకోలేదు. ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అదే అదే యాక్షన్. ఈయన తీసే ప్రతి షార్ట్ ఫిలింలో మనమే మేకప్ లేని హీరో. ఈవిడేమో మా పెద్దమ్మ, ఇంక ఈయనేమో మా పెద్ద మామయ్య. ఊర్లో చిన్న సైజు పెద్ద మనిషే. మనమేమో సింధూరం సినిమాలో రవితేజ్ అన్నట్టు. మా పెద్దమ్మేమో పెదనాన్న కోసం, మా పెద్దమామేమో అత్తయ్య కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ గణపంలోనే బతుకుతూ ఉంటారు. ఇది మా పెద్దమామయ్య కూతురు మరి జాను గీత. దీనికోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఇది మాత్రం మా పెద్దమ్మ కొడుకు రాంపాల్ గడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బావ పిచ్చిది. బావా బావా బావ. ఓవరాల్గా ఇదొక ఎదురుచూపుల ఇల్లు. ఎంతకీ ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడో. మనోడు సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎరగబడుతున్నాడు. హాయ్, దిస్ ఇస్ రంజిత. నాకు ఈ బాస్ చైర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో బాసిజం ఉంటుంది కాబట్టి. ఏయ్ షట్ అప్. ఇలా మేడం టీ. మేడం మేడం పని చేసుకోరా యాదవా. అబ్బా సక్ 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 సక్. Linda, don't just tell me. Her tub is fight. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్. ప్రీవియస్ మన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్క్యులర్ గురించి అందరికీ తెలుసు కదా. ఇక నుంచి ఎవ్రీ మంత్ టాప్ పర్ఫార్మర్ కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ మంత్ అంతా అవార్డు వాళ్ళ దగ్గరే ఉంటుంది. లాస్ట్ మంత్ మన బెస్ట్ పర్ఫార్మర్ ఏంజల్ ఆఫ్ అవర్ ఆఫీస్ మిస్ రంజిత. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. yes yeah. ఊపే కుహ అంటే ఊర్లో పెళ్ళికి ఈ కుక్క హడావిడి.
మామూలుగానే దీని బల్బ్ ఎక్కువ, ఇది దీని ఓవర్ యాక్షన్. అబ్బా అబ్బా ఓరి దీనాశాలో. అలా దాని మీద పడి ఏడ్చే బదులు ఆ ఫేస్బుక్ లు వాట్సాప్ లాపి నీ ఫోకస్ పని మీద పెట్టచ్చు కదా. నీ ఫోకస్ దాని మీద నుంచి మార్చు. కొంచెం దూరంగా ఉండు, సిగరెట్ కంపు కొడుతుంది. ఇడియట్. ఏంటది? కాఫీ సార్. నేను ఇంకా రెడ్ బుల్ అనుకున్నాలే. అయినా నేను ఎప్పుడు తెమ్మన్నాను, నువ్వు ఎప్పుడు తెచ్చావు? అది సార్ వాళ్ళు కర్రీస్ కోసం బయటికి పంపిస్తే వెళ్ళాను సార్. సారీ సార్, లేట్ అయింది. సార్ సారీ సార్. క్లీన్ ఇట్ ఫాస్ట్. నేను తాగాలన్నప్పుడు నువ్వు తీసుకురా, నువ్వు తెచ్చినప్పుడు నేను తాగను. వీడి అబ్బా, వీడి పేరు జాఫర్ అయినా వీని లోఫర్ అనడం కరెక్టరా? ఒకరా నీకు ఈ వయసులో ఇది అవసరమా చెప్పు బాబాయ్? మనుగడ కోసం పోరాటం తప్పదు కదా బాబు. కనిపించడు కానీ పెద్ద మంచి ఫిలాసఫర్ రా. హలో సురేష్, నేను లాస్యాని. నేను చాలా స్ట్రగుల్లో ఉన్నాను రా. నిన్న నా ఫైల్స్ అన్ని కరెక్ట్ అయిపోయాయిరా. ఇప్పుడు ఎలాగైనా అన్ని క్లియర్ చేయాలి. నాకు ఇక్కడ ఏ వెహికల్ దొరకటం లేదు. ఫైల్స్ రికవరీ ఎలా రా? ప్లీజ్ హెల్ప్ మీ. అది నాకు కూడా తెలీదు. ఓ పని చేయి, వినోద్ గారిని అడిగితే బెటర్. లాస్ట్ టైం వాడికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకున్నాడు. పోయాయా? పోతాయే. అయినా మీకెందుకే ఉద్యోగాలు? మీకెందుకంట అసలు? మా లాంటి ఎదవులు రాత్రి పగలు కష్టపడతాం కదా. ప్లీజ్ రా. వంట చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోక ఎందుకే కష్టాలు చెప్పు? నేను టెన్షన్లో ఉంటే జోక్లు వేస్తావేంట్రా? జోక్ కాదే, సీరియస్గానే చెప్తున్నా. బెటర్ ఏంటంటే రిజిగ్నేషన్ మెయిల్ పెట్టే, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో. తెల్లేరేసరికి అన్నీ అవే సర్దుకుంటే. నీకు తెలుసని సురేష్ చెప్పాడు రా. ప్లీజ్ రా, హెల్ప్ మీ. నాకు తెలియదు, తెలిసినప్పుడు చెప్పే ఓపిక లేదు. ఆల్రెడీ క్లయింట్ ఆన్ ద లైన్. బై. ప్లీజే, ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయిపోయాయి. అందరినీ అడిగానే, కావాలని ఎవరూ చెప్పడం లేదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మేడం, ఏమన్నా ప్రాబ్లమా? నీకెందుకయ్యా? నీ పని చేసుకో. పోనీ త్వరగా. ఎందుకప్పా? పోనీ త్వరగా. మేడం, మీరేమనుకోనంటే ఒక మాట. మీ మాటలను బట్టి ప్రాజెక్ట్ ఫైల్స్ కరప్ట్ అయ్యాని అర్థమవుతుంది. ఒక పని చేయండి, ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు నన్ను నమ్మొచ్చు, అది నేనే కనిపెట్టాను. నేను రీసెంట్గా యాంటీ హ్యాకింగ్ బే కనుక్కున్నాను. నా గురించి పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది. యూ కెన్ సీ ఇట్ అండ్ ట్రస్ట్ మీ. అసలు ఎవరు నువ్వు? మరి ఆటో ఏంటి? నా పేరు రాజు మేడం. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నైట్ టైం ఇలా ఆటో నడుపుతుంటాను. మీరు ఆ సాఫ్ట్వేర్స్ ట్రై చేయండి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి మేడం. మీకు డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. నా నెంబర్.
థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ నీ మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయ్యి బాబాయ్ ఏంటమ్మా ఈ టార్చరు? లాస్ట్ వీకే కదా వచ్చేలేను, ప్రతి శనివారం రమ్మంటావు. అక్కడేమో మా ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో ఇగో ఇక్కడ ఇలా ఉన్నాను. వారం వారం రావాలని కండిషన్ తోటే నిన్ను ఉద్యోగానికి పంపించాను. వారానికి ఒకసారి కాదురా, నువ్వు రోజు రావాలని ఉంటుంది నాకు. సరేలే, ఏమైంది దీనికి? నీకోసం వారం రోజుల నుంచి ఉపవాసం చేస్తుంది పాప. అదేంటి, ఇంతకు ముందోసారి చేసిందిగా. అప్పుడేమో నీకు ఉద్యోగం కోసం చేశాను బావా, ఇప్పుడేమో కార్ కొన్నావు కదా, నీకేం కాకూడదని. సరే బావా బజ్జీలు. అక్కడెట్టు. బావా నేను ఈ చుడిదార్లో ఎలానని చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి కూడా పని చేయడం. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఫుల్ బిజీ ఇక్కడ, అస్సలు డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. సారీ బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రంపల్ స్టిల్ స్కిన్. సార్ థ్యాంక్ యూ సార్, నా పేరు ఇంత పర్ఫెక్ట్గా ఇట్స్ పిలిచినందుకు. ఓకే. అయినా అదేం దిక్మాలి పేర్రా, రంపల్ స్టిల్ స్కిన్లెస్. రే నన్నేమైనా కానీ నా పేరునేమనుకో. నీలాంటి ఎదలకు నా పేరు పలకడం రాదు కాబట్టేరా దాన్ని షార్ట్ చేసి రాంపాల్ అని పెట్టుకున్నాను. నీ బాగుందలేరా, నీ బాగుందరా రే. చేస్తావు. ఎవడు రేడు స్వాతి ముచ్చలో ఉన్నాడు. హాయ్ ఆల్, దిస్ ఇస్ మిస్టర్ ప్రీతం. మన హెడ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అక్కడ ది బెస్ట్ ఎంప్లాయీ అండ్ ది జీనియస్. హాయ్, థ్యాంక్ యూ. రాంపల్ తన ప్లేస్ చూపించు. ఓకే సార్, రండి. హాయ్, మై నేమ్ ఇస్ రంపాల్ స్టిల్స్కిన్. ఓ నైస్ నేమ్. అదే నీ ఛాంబర్. ఏంటి ఈ పేరు ఇంత ఎగ్జైటింగ్ ఉందని ఫీల్ అవుతున్నారా? జనరల్గా మన ఆఫీస్లో కూడా కనీసం ఒక్కసారి నా పేరు గురించి డిస్కస్ చేస్తారు తెలుసా? అంత ఎగ్జైటింగ్ ఏం లేదే. ఈ పేరుతో చిన్నప్పుడు మా నాన్నకు ఓ లెసన్ ఉండేదంట, నాకు చెప్పేవారు. ఓహ్, సీక్రెట్ రివీల్ అయిపోయిందయ్యా. చిన్నప్పుడు మా నాన్నగారికి కూడా ఇదే లెసన్ గురించి ఉండేదట. ఆ పాఠం చెప్పిన లేడీ ఇంగ్లీష్ టీచర్కి ఆ ఏజ్లోనే మా డాడీ జంబర్కి క్రష్ అనమాట. ఆమె గుర్తుగా నాకు ఈ పేరు పెట్టారు. చందమామ కంటే అందమైన ఈ నేరేడు పండు లాంటి రూపాన్ని ఇచ్చిన మా నాన్నగారు పెట్టిన పేరు కాబట్టి నాకు ఈ పేరు అంటే రెస్పెక్ట్. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారా, నువ్వు కూడా వెళ్ళి ఆవిడకని చూపించుకోరా బాబు, మమ్మల్ని దెబ్బక్కరా. నా మొబైల్ దొంగ 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 పట్టుకోండి.